బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్వహించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 5న గవర్నర్ ప్రసంగంతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. 6-7 తేదీల్లో బడ్జెట్పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను సభ ముందు ఉంచే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇప్పటికే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీంట్లో కూడా ఓటాన్ అకౌంట్కు సంబంధించి బడ్జెట్నే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తుంది. కారణాలేంటి? శాలిని, మరికొద్ది రోజుల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యాహ్నమే గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జీవో కూడా జారీ చేశారు. ఈ నెల 5వ తారీఖు నుంచి మరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు కూడా ఆయన ఇప్పుడే ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో పాటు గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు ఉంటాయి అనుకున్నప్పటికీ కూడా 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ 3 రోజుల్లోనే మరి ముఖ్యంగా కీలకమైనటువంటి జీవోలతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి మరి ఎన్నికలకు వెళ్లబోతున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ కొన్ని నిధులైతే అవసరమవుతున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 6వ తారీఖు అనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు ముఖ్యంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ రోజు పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కాబట్టి మరి నెక్స్ట్ 6వ తారీఖు అయితే ఖచ్చితంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని జీవోలు అయితే మరి ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే మరి ఏపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి తాజా పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఎన్నికల వేళ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారంటే దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందనుకోవచ్చా? సారీ, ఒకసారి చెప్పండి. దీని వెనుక అంటే ఇప్పటికే లోక్సభలో కూడా మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు ఏపీలో కూడా మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెడుతున్నారు. దీని వెనుక బీజేపీ ఏమైనా సంప్రదింపులు చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.